హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. చాలా రోజులైందండి నేను వీడియోస్ చేసి, ఎందుకంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ఊర్లు వెళ్ళాల్సి వచ్చింది, హైదరాబాద్ అవిని. అందువలన తిరిగి మళ్ళీ ఈ వైశాఖ పౌర్ణమి వ్రతం చేసుకున్నాను కదండి, ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా. గురువుగారు చెప్పినట్లుగా వైశాఖ పౌర్ణమికి కలువ పువ్వులు, అలాగే యాపిల్ పండ్లు, ఇంకా గుడాన్నము చేసి పెట్టి పూజ చేసుకోమన్నారండి. ఆ విధంగానే చేసుకున్నాను. అయితే యాపిల్ పండ్లను పెట్టలేదు, ఎందుకంటే ఆ రోజు నేను సంతోషమాత పూజ కూడా చేశాను, అందువల్ల పెట్టుకోలేకపోయాను. అయితే ఇప్పుడు మనం గుడాన్నం ఎలా చేయాలో చూద్దామండి. గుడాన్నంకి ముందుగా మనం బియ్యం ఇలా రెడీ చేసుకుని అన్నం వండుకుని పెట్టుకోవాలి. ఇలా పొయ్యి మీద విడిగా అన్నం వండుకోవచ్చు, లేదంటే మీకు తొందరగా అయిపోవాలనుకుంటే కుక్కర్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు. సో అన్నం ఉడికించుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఒక 100 గ్రాములు బియ్యం అన్నం చేసుకుంటే ఒక 100 గ్రాములు బెల్లం, అంటే గుడాన్నం అంటే బెల్లంతో చేసే అన్నం కదండి. సో బెల్లం ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇలా బెల్లం సరి వేసుకుంటే బాగుంటుందండి. సో వేసి ఇలాగా కొద్దిగా నీళ్లు వేసి, ఆ నీళ్లు కరిగిన తర్వాత కొద్దిగా ఇలా పాకం వచ్చేట్లుగా, తీగ పాకం వచ్చేట్లుగా చేసుకుని ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. శుభ్రంగా ఆ అన్నం ఆ పాకంలో ఇలా బాగా పూర్తిగా కలిసిపోవాలన్నమాట. కలిసిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుందండి. చూసారా, టెక్స్చర్ చాలా బాగుంది కదా మనకి. అంటే గుడాన్నంకి ఈ బెల్లం ఈ రంగులో ఉండే బెల్లమే మనం తీసుకోవాలి, కొంచెం ఎరుపు రంగులో ఉండేది. తర్వాత ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యి అయితే బాగుంటుంది. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట, టేస్ట్ బాగా వస్తుంది. ఒక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. ఆ నెయ్యి అందులో పూర్తిగా కలిసిపోతే మనకి ఇదిగోండి ఇలాగా అవుతుందన్నమాట. తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఈ యాలకుల పొడి రెడీ చేసి పెట్టుకుని ఆ యాలకుల పొడిని ఇలాగా వేసుకోవాలి. యాలకుల పొడి వేసి శుభ్రంగా కలుపుకొని తర్వాత కొద్దిగా నెయ్యిని తీసుకుని మనం అందులో జీడిపప్పును కూడా వేయించుకుని జీడిపప్పు ఇందులో వేసి కలుపుకుంటే గుడాన్నం రెడీ అయిపోతుందండి. అయితే అమ్మవారికి పెట్టే ప్రసాదం కదండి, ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటే అచ్చమైన ప్రసాదం ఇంకా రెడీ అయిపోతుందండి మనకి. ఈ ప్రసాదాన్ని మనం అమ్మవారికి ఇలాగా తయారు చేసుకుని నైవేద్యం పెట్టుకుంటే ఆ గుడాన్న ప్రీత మానసకి లలితాదేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఇది. మరి ఆమెకి ఇది ఇలా నైవేద్యం పెట్టుకుంటే చాలా మనకి మనస్సు తృప్తిగా ఉంటుందండి. అలాగే లలితా సహస్రం, ఇంకా ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ చదువుకొని పూజ పూర్తి చేసుకుని మనం ప్రసాదం స్వీకరించాలండి. సో మరి ఈ పూజ మీకు నచ్చిందనుకుంటాను. అలాగే ఈ ప్రసాదం కూడా మీరు ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మరి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.